బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని మొయినాబాద్ డ్రగ్స్ కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసులో నిందితుడు రోహిత్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. నిన్న జరిగిన విచారణలో భాగంగా గతంలో నిర్వహించిన డ్రగ్ పార్టీలకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించారు. ఆయా పార్టీల నేపథ్యం, ఇతర అంశాలపై రోహిత్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. రోహిత్ రెడ్డికి సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా నేడు రోహిత్ రెడ్డిని పోలీసులు మరోసారి విచారించనున్నారు. ఈ రెండో రోజు విచారణలో ఇంకేం విషయాలు వెలుగులోకి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ లోని మొయినాబాద్ డ్రగ్స్ కేసు విచారణలో వేగవంతం చేశారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, రోహిత్ రెడ్డి కస్టడీని పోలీసులు మరోసారి ఈ రోజు విచారించనున్నట్టు తెలుస్తోంది. నిన్న జరిగిన విచారణలో ఏ అంశాలు బయటకు వచ్చాయి, మరి ఈ రోజు జరిగే విచారణలో ఏ అంశాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పై జరిగినటువంటి డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే పైలట్ రోహిత్ రెడ్డిని 2 సార్లు కస్టడీలో తీసుకొని విచారించారు. అయితే తాజాగా మరొక 2 రోజుల పాటు ఉప్పరపల్లి కోర్టు రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, అదేవిధంగా నవీన్ శర్మ ముగ్గురిని కూడా పోలీస్ కస్టడీకి ఇచ్చింది. ఇక వారు వేసినటువంటి బెయిల్ పిటిషన్ కూడా ఉప్పరపల్లి కోర్టు తిరస్కరించడం జరిగింది. ఇక నిన్న సుదీర్ఘంగా విచారించినటువంటి పోలీసులు గన్ సంబంధించినటువంటి వివరాలతో పాటు డ్రగ్స్ సంబంధించిన వివరాలతో పాటు గతంలో జరిగినటువంటి పార్టీల వివరాలపై కూడా పూర్తిగా ఆధారాలు సేకరించారు. దీంతో పాటు ఈ రోజు మరొకసారి పైలట్ రోహిత్ రెడ్డిని, మరోవైపు రితీష్ రెడ్డిని, అదేవిధంగా నవీన్ శర్మ ఈ ముగ్గురు కూడా మరొకసారి పోలీసులు విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం. ఎంతకాలంగా ఫామ్ హౌస్ లో పార్టీలు కొనసాగిస్తున్నారు, డ్రగ్స్ మీకు ఎవరు సప్లై చేస్తున్నారు, మీరు వెనుక ఉన్నటువంటి అసలు కింగ్ పిన్ ఎవరన్న కోణంలో పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం అయితే కొనసాగిస్తున్నారు. ఈ రోజు మరొకసారి ఈ యొక్క అన్ని అంశాలపై, డ్రగ్స్ కావచ్చు, బుల్లెట్ సంబంధించిన అంశాలపై కావచ్చు, కాల్పులకు సంబంధించిన అంశాలపై కూడా వారి దగ్గర నుంచి స్టేట్మెంట్ నమోదు చేసుకొని ఈ రోజు మరొకసారి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం. రైట్, థ్యాంక్ యూ సునీల్.